ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేమైనా పిల్ల జల్ల? ఆ దేవుడు ఇవ్వలేదు, దానికి నేనేం చేసేది? మంచి మనసుంటే ఆ దేవుడు అన్ని మంచే చేస్తాడు. నీకు మంచి మనసు లేదు, తల్లయ్యే అదృష్టము లేదు. అబ్బో, నేను తల్లిని కాలేకపోయినా తమరు తండ్రి అయ్యారు కదా, ఆనందించండి. ఆ పనే ఇప్పుడు చేస్తున్నది. ఇంకో పని కూడా చేయాలనుకుంటున్నాను. అందుకు నువ్వు అడ్డు చెప్పకూడదు. ఏంటో ఆ ఘనకార్యం? కొంపదీసి నాకు విడాకులు ఇస్తారా? ఈ వయసులో నాకు అదొక్కటే తక్కువ అయింది. బాగీకి 9వ నెల వచ్చింది కదా, సీమంతం జరిపిద్దాం అనుకుంటున్నాను. సీమంతమా? దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అవునవును, కష్టపడి 10ో 10కో సంపాదిస్తారు. ఇప్పుడు అదంతా తీసుకుని వెళ్ళి ఆ భాగ్య నోట్లు పోసేయండి. మళ్ళీ ఖర్చులకి ఏమన్నా కావాలి అంటే మీ అల్లుడి దగ్గర చేతులు చేస్తారా? నాకంత కర్మేం పట్టలేదు. అరుంధతి 4 పిల్లలకి తల్లైనా తనకు సీమంతం చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. కనీసం బాగీకైనా ఆ అచ్చటా ముచ్చటా తీర్చాలి. అది నా బాధ్యత. వెంటనే అల్లుడు గారితో చెప్పి మన చేతుల మీదగానే ఆ శుభకార్యం జరిపిద్దాం. ఈ ఇల్లేవి ప్యాలెస్ ఏం కాదు. ఇంత ఇరుకింట్లో ఏం కార్యం చేస్తావు? సీమంతం ఇక్కడ కాదే, అరుంధతి పుట్టిన చోట మన ఊళ్ళో జరిపిద్దాం. సరిపోయింది. అక్కడ మీ అల్లుడు గారు భాగిని ఇంట్లో కాలు బయట పెట్టనివ్వట్లేదంట. అలాంటిది 9 నెలల కడుపుతో ఉన్నదాన్ని అంత దూరం ఎలా పంపిస్తారనుకుంటున్నారు? అల్లుడు గారిని బతిమాలుకుంటాను. అరుంధతి పుట్టిన చోటే బాగీకి మళ్ళీ అరుంధతి జన్మించాలని నా కోరిక. మీ పిచ్చి కాకపోతే చచ్చిపోయిన అరుంధతి మళ్ళీ పుడుతుందన్న గ్యారంటీ ఏంటి? నా నమ్మకం నాది. బాగీ కడుపున అరుంధతే పుడుతుంది. సరే సరే, వెళ్ళిరండి. నేను ఒక్కనే కాదు, నువ్వు కూడా రావాలి. మళ్ళీ నేనెందుకు? ఎందుకంటావేంటే, బాగీ కన్నతల్లివి కాకపోయినా నువ్వు పెనతల్లివే కదా. ఇద్దరం కలిసి వెళ్ళి పిలిస్తేనే అల్లుడు గారి దగ్గర మర్యాదగా ఉంటుంది. వెళ్ళి పండ్లున్నాయి తీసుకురా. ఎప్పుడు చూస్తున్నారు వస్తాడు. ఆ చంబా చెప్పడమేమో కానీ ఈ కాలాన్ని చూస్తుంటే మాత్రం చాలా కసిగా కోపంగా ఉంది. ఎవరిని కాటిస్తుందో ఏంటో. చెప్పు రణ్వీర్, వచ్చావా? ఆ పామును వదిలావా? వదిలాను. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయింది. కాల వచ్చేసాడా? వచ్చాడు. ఆ స్నేక్ చాలా అగ్రెసివ్గా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి.
పొరపాటున అది మిమ్మల్ని కాటిస్తుందేమో. కాల మమ్మల్ని కాటేస్తాడా? కంగారు పడుకో, కాల మనల్ని ఏమీ చేయదు. సరే, నేను వెళ్తున్నాను. సారు లీవ్లో ఉన్నారు. అర్జెంట్ అయితే ఫైల్స్ ఇంటికి పంపించండి. సారుతో సంతకం పెట్టించి నేను పంపిస్తాను. అదిగో చంబా, కాలని రాతోడు చూస్తాడేమో. చంబా, రాతోడిని కాల కాటేస్తుందేమో. అయిపోయింది. బాగిని కాటేయడానికి వచ్చి ఆ పాము రాతోడి దగ్గరకు వెళ్తుందేంటి? మనోహరి, నువ్వేం కంగారు పడుకో. కాల బాగీని తప్ప ఎవ్వర్నీ కాటేయదు. తను అప్పటిదాకా విశ్రాంతి కూడా తీసుకోదు. ఆ సౌండ్ ఏంటి? ఈ రాతోడేంటి కాల ఉన్న దగ్గరకు వెళ్తున్నాడు? చంబా, చంబా, రాతోడు చూసేస్తాడేమో. చంబా, చంబా, మన ప్లాన్ మొత్తం ముగిసిపోయేలా ఉంది. భయపడకు మనోహరి, అలా ఏం జరగదు. ఏదో సౌండ్ వినిపించింది. ఇక్కడేం కనిపించటం లేదే.